కమ్యూనిస్ట్ యోధుడు ఏచూరి కన్నుమూత. అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో తుది శ్వాస. లంగ్స్ ఇన్ఫెక్షన్ తో హాస్పిటల్లో చేరిక. పరిస్థితి విషమించడంతో మృతి. డెడ్ బాడీని ఎయిమ్స్ కు డొనేట్ చేసిన కుటుంబ సభ్యులు. స్టూడెంట్ నేత నుంచి రాజ్యసభ సభ్యుడిగా 5 దశాబ్దాల పాటు ప్రజాసేవ సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి ముర్ము. ప్రధానమంత్రి కమ్యూనిస్టు యోధుడు సిపిఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి 72 సంవత్సరాలు కన్నుమూశారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో ఢిల్లీలోని ఎయిమ్స్ లో కొద్ది వారాలుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం మధ్యాహ్నం 3:03 తుది శ్వాస విడిచారు. సీతారాం ఏచూరి మృతి వార్తను ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఎయిమ్స్ డాక్టర్లు ధృవీకరించారు. ఈ వారం 10 రోజుల ముందు నుండే తీవ్రమైన అనారోగ్య సమస్యతోటి ఇన్ఫెక్షన్ తోటి బాధపడుతున్నారు ఏచూరి గారు. మొత్తానికి ఏచూరి లాంటి వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఒకటే పార్టీలు ఉన్నాడు ఆయన. ఇట్లా జంపింగ్ జిలాని లాగా ఆ పార్టీ ఈ పార్టీ మారలేదు. స్థిరంగా ఒక భావజాలంతో ఒక సిద్ధాంతంతో ఒక పార్టీలో ఉన్నారు. ఇక స్టూడెంట్ నేత నుండి రాజ్యసభ సభ్యుడిగా అంటే వీళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసేటోళ్ళు కాదు. వీళ్ళు ఓన్లీ నామినేటెడ్ పదవులు, పార్టీ ద్వారా వచ్చే నామినేటెడ్ పదవులు మాత్రమే వీళ్ళు ఎన్నుకోబడి దాని ద్వారా మాత్రమే వీళ్ళు ప్రజానాయకులుగా చలామణైన్లు. ఇంకొకటి ప్రజా ఉద్యమాలు అని ఒక పెద్ద వార్డు వాడినలు కానీ ప్రజా ఉద్యమాలలో ఎప్పుడు లేరు. ప్రజా ఉద్యమాలు అంటే ఏంది? ప్రజల బాగు కోసం లోకల్గా వెళ్ళిపోవాలి, ప్రాంతాల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యల మీద నిలబడి కొట్లాడగలగాలి. ఏంటంటే వీళ్ళు కొంచెం ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి కొంచెం పెద్దగా వీళ్ళని పొగుడుతూ అంటారు. ఇక ఈయన ఇంకో విషయంలో నేను అభినందించాల్సింది ఏంటంటే ఈయన మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం జూనియర్ డాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ పరీక్షల నిమిత్తం ఈ డెడ్ బాడీని హాస్పిటల్కే డొనేట్ చేసిందట. ఇటు పూడ్చరు, అటు కాల్చివేయరు. డెడ్ బాడీని హాస్పిటల్కి ఇస్తారు. హాస్పిటల్లో ఒక 15-20 సంవత్సరాల పాటు డెడ్ బాడీ అందుబాటులో ఉంటుంది. అంటే ఒక 2 సంవత్సరాలు మొత్తం బొక్కలు అయిపోయినప్పటికీ కూడా ఈ అవయవాల మీద రీసెర్చ్ చేస్తూ అంటారు జూనియర్ డాక్టర్స్. ఏ అవయవం ఎట్లున్నది, ఏ అవయవం ఎట్లా పనిచేసేది అనేది రీసెర్చ్ చేసుకుంటారు. అది మొత్తానికి ఏచూరి గారి కాలం అయిపోయింది.